నమస్తే. నేను మీ రవి ప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. చూస్తున్నారు కదా, ఈరోజు మనం అమరావతి ప్రాంతంలో ఉన్నామండి. ఇది అమరావతి కోర్ క్యాపిటల్. అమరావతి ద ఫేమస్ సీడ్ యాక్సిస్ రోడ్. మీరు చూస్తున్నదే ఈ సీడ్ యాక్సిస్ రోడ్. చూస్తున్నారు కదా, పోర్ట్ దొండపాడు టు ఉండవల్లి. ఇది ఈ సిరీస్ ఆఫ్ రోడ్ అండి. ఈ సిరీస్ ఆఫ్ రోడ్స్లో పార్ట్ ఈ సీడ్ యాక్సిస్ రోడ్ కూడా దొండపాడు నుంచి స్టార్ట్ అయ్యి వారధి వరకు కనెక్ట్ అవుతుంది. సో కోర్ క్యాపిటల్కి, విజయవాడ సిటీకి మెయిన్ కనెక్ట్ చేసే రోడ్ ఏది అంటే సీడ్ యాక్సిస్ రోడ్. అలాగే చూడండి ద లెవెల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అనేది. చాలామంది ఆరోపించినట్లు అక్కడ ఏముంది అంటే యూ కెన్ సీ వరల్డ్ క్లాస్ కనెక్టివిటీ, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కనెక్టివిటీ. ఎలాంటి రోడ్స్ ఉన్నాయో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మనమున్న ప్రాంతం ఎగ్జాక్ట్గా మంతెన సత్యనారాయణరాజు గారి ఆశ్రమం ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ ఉన్నామన్నమాట. రాజుగారి ఆశ్రమం నుంచి డైరెక్ట్ సీడ్ యాక్సిస్ రోడ్లోకి ఎంటర్ అవుతాము. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రపోజల్ ఏంటంటే రాజుగారి ఆశ్రమం బిఫోర్, అలాగే ఏపీ సీఎం గారి ఇంటి ముందు ఏదైతే ట్రంక్ రోడ్ ఉందో దాన్ని 4 ట్రాక్ చేసే ప్రపోజల్లో ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే సీడ్ యాక్సిస్ రోడ్ని డైరెక్ట్ 4 ట్రాక్ కనెక్ట్ చేస్తే ఇట్స్ ఏ బిగ్ రోడ్ అవుతుందండి. చాలా బిగ్గెస్ట్ రోడ్ ఇది. సో డైరెక్ట్ మీరు విజయవాడ సిటీకి రీచ్ అవ్వచ్చు, లేదంటే కోర్ క్యాపిటల్కి కూడా రీచ్ అవ్వచ్చు. ఈ 4 ట్రాక్ రోడ్డు వల్ల నాట్ ఓన్లీ ట్రాన్స్పోర్ట్ అండి, ఫ్లడ్ ప్రొటెక్షన్. ఈ ట్రంక్ రోడ్డు ఉందే ఫ్లడ్ ప్రొటెక్షన్ కోసం. సో దీన్ని ఇంకొంచెం హైట్ పెంచి అటుపక్క ఉన్న గ్రామాలు ఉండవల్లి, పెనమాక, అక్కడ కొంత ల్యాండ్ ఎక్విజిషన్ చేసి, అది ప్రాసెస్లో ఉంది ఆల్రెడీ, ల్యాండ్ ఎక్విజిషన్ చేసి అలా కనెక్ట్ చేస్తారనమాట. వారధి వరకు కనెక్ట్ చేస్తారు. సో విజయవాడ ప్రజలు కోర్ క్యాపిటల్కి రీచ్ అవ్వాలంటే వన్స్ ఈ సీడ్ యాక్సిస్ రోడ్లోకి ఎంటర్ అయితే మీకు అన్ని 100 ఫీట్ రోడ్స్ అబోవే ఉంటాయి. స్మాల్ రోడ్స్ అనేది ఈ ప్రాంతంలో మీకు అసలు కనిపించదు. సో యూ కెన్ సీ సీడ్ యాక్సిస్ రోడ్ అనేది వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కనెక్టివిటీ. అమరావతిలో ఫస్ట్ ఫామ్ చేసిన రోడ్ ఏదన్నా ఉంది అంటే ఇదేనండి. దీని గురించి చెప్పాలంటే వన్ ఆఫ్ ద ఈ సిరీస్ రోడ్స్ అండి. అమరావతి రోడ్స్ గురించి చెప్పాలంటే ఈ రోడ్స్ రోడ్స్ ఈస్ట్ నుంచి వెస్ట్కి, నార్త్ నుంచి సౌత్కి. సో అది కనెక్టివిటీ, హైవే, కోర్ క్యాపిటల్ని హైవేస్ కనెక్టివిటీతో పాటు ఇది మన ట్రెడిషన్ని, కల్చర్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఇలా డిజైన్ చేయడం జరిగింది. వై అంటే ఈస్ట్ టు వెస్ట్ అండ్ నార్త్ టు సౌత్ అంటే ఆ సిటీలోకి, అమరావతి కోర్ క్యాపిటల్లోకి ఈ ఎనర్జీని, పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసేలాగా, అంటే మన ట్రెడిషన్, మన కల్చర్, మన వాస్తుకి ఇంపార్టెన్స్ ఇస్తూ డిజైన్ చేసిన ఈ సిరీస్ ఆఫ్ రోడ్స్. ఇదంతా గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఐ మీన్ గ్రిడ్ అంటే విడ్త్ అండ్ లెంగ్త్ రెండు ఉంటాయి. సో బాక్సెస్ లాగా ఉంటాయి రోడ్స్. సో ఏ ప్రాంతంలో ఉన్నా ఏ ప్రాంతానికైనా ఈజీగా రీచ్ అవ్వచ్చు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ద బెస్ట్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదన్నా ఉంది ప్రపంచంలో అంటే అది గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరే. సో అమరావతి ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని అడాప్ట్ చేసుకుంటుంది అనే దానికి ఇదే ఉదాహరణ. ద బెస్ట్ ప్రాక్టీసెస్ అక్రాస్ ది వరల్డ్ని అమరావతి అడాప్ట్ చేసుకుంటుంది. సో వీ కెన్ బిలీవ్ ఇన్ అమరావతి అండి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈ సిరీస్ రోడ్ అండి. ఈ గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫామ్ చేసిన ఫస్ట్ ఈ సిరీస్ రోడ్ అండ్ సీడ్ యాక్సిస్ రోడ్. సీడ్ యాక్సిస్ అంటే సీడ్ క్యాపిటల్ ఏదైతే ఉందో, సీడ్ క్యాపిటల్ అంటే ఐ మీన్ ఒక స్ట్రక్చర్ని మనం క్రియేట్ చేసి వరల్డ్ వైడ్గా ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం సీడ్ క్యాపిటల్ అనేది క్రియేట్ చేస్తాము. జస్ట్ లైక్ ఒక విల్లా ప్రాజెక్ట్ అండి. విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఏం చేస్తారు, ఫస్ట్ ఒక మోడల్ విల్లా కన్స్ట్రక్ట్ చేస్తారు. అదే అమరావతిలో కూడా స్టార్ట్ చేసింది సీడ్ క్యాపిటల్, అంతేగాని అవి టెంపరీ బిల్డింగ్స్ కాదు. ఈ సీడ్ యాక్సిస్ రోడ్ యాక్చువల్గా కోర్ క్యాపిటల్కి చాలా నియర్ ఉంటుందండి. ఈ సీడ్ యాక్సిస్ రోడ్కి అటాచ్డ్గా పూలింగ్ ప్లాట్స్ మీరు తీసుకోవాలంటే లోయర్ సైడ్ వచ్చి 60,000 అండి, 65,000. ఈ రీసెంట్ టైమ్స్లో 72,000 వరకు కూడా రీచ్ అయింది. అయితే వీటిల్లో కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ కమర్షియల్ ప్లాట్ ఒక 5,000 ఎక్స్ట్రా ఉంటుంది, అంటే 65,000 70,000. రెసిడెన్షియల్ ప్లాట్ అయితే ఒక 3-4,000 తగ్గుతుంది.
అలాగే డిపెండ్స్ ఆన్ సైజ్ అండి. స్మాలర్ ప్లాట్స్ అయితే ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అదే 500 స్క్వేర్ యార్డ్స్కి వెళ్తే ఒక 2-3,000 తగ్గుతుంది. సో ఈ సీడ్ యాక్సిస్ రోడ్కి అటాచ్డ్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే 100% అండి. బికాజ్ వన్స్ ఆ ట్రంక్ రోడ్ కంప్లీట్ అయితే ఇది మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతుంది. మన ఊహకు కూడా అందనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది. ప్లస్ సెక్రటరియట్ లాంటి ప్రాంతాలకి ఇప్పుడు ఏపీ సీఎం గారు ఎక్కడైతే తన ప్రాపర్టీ, తన హౌస్ కోసం ప్రాపర్టీ కనుక్కున్నారో ఆ ప్రాంతానికి నియర్ ఉంటాము, హైకోర్టుకు నియర్ ఉంటాము, విట్, ఎస్ఆర్ఎం, అమృత ఈ ఎడ్యుకేషనల్ హబ్కి నియర్ ఉంటాము. ఓవరాల్గా మీరు విజయవాడ సిటీకి కూడా నియర్ ఉంటారు. సో ద హ్యాపెనింగ్ ప్లేస్ అండి. ఈ లెంగ్త్లో మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏదైతే ఈ టోటల్ స్ట్రెచ్ 21 కిలోమీటర్ స్ట్రెచ్ ఉందో 21 కిలోమీటర్ స్ట్రెచ్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా అది ఈక్వల్ టు గోల్డెన్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ప్లస్ ప్రైస్ గ్రోత్ గురించి మర్చిపోండి. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్న విషయం, వన్స్ మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుని లాకింగ్ పీరియడ్ ఒక 3-4 ఇయర్స్ పెట్టుకోగలిగితే చాలా కమర్షియల్ వాల్యూ క్రియేట్ అవబోతుంది. ఇక్కడ మీకున్న పీస్ ఆఫ్ ల్యాండ్లో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసినా, ఏదైనా కమర్షియల్ ఎస్టాబ్లిష్ చేసినా కూడా హెవీ రెంటల్స్ వస్తాయి. మీకు చాలా రెంటల్ వాల్యూ ఉంటుంది. సో మీ రిటైర్మెంట్ తర్వాత ఒక ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అలాగే మీ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ని, లేకపోతే మీ నెక్స్ట్ జనరేషన్స్కి ఒక సెక్యూరిటీని క్రియేట్ చేయొచ్చు. సో ప్రైస్ గ్రోత్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అండి. ఫ్యూచర్లో ఈ ల్యాండ్స్కి రాబోతున్న కమర్షియల్ వాల్యూ, రెంటల్ వాల్యూ అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రాంతంలో ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకి నియర్గా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ కాల్ మీ అండి. నా నెంబర్ వచ్చి 9133728888. థ్యాంక్ యూ అండి. నమస్తే.